లోకేష్ మీద మొన్నటి వరకు వ్యక్తిగతంగా పర్సనల్గా వైసీపీ నేతలందరూ బాగా కామెంట్లు చేస్తూ విమర్శిస్తూ ఆరోపిస్తూ ఆయన ఎలాగైనా సరే కించపరిచేలా తగ్గిపోవాలి, ఆయన ఇది ఏమి ఉండకూడదు అన్నట్టుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ లోకేష్ని పర్సనల్ అసోసియేషన్ చేస్తూ ఆయన మళ్ళీ కించపరిచేలా వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లోకేష్ మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడే అవకాశం ఏమైనా ఉందా? గత ఎన్నికలకు ముందు కూడా అలాగే చేశారు, లోకేష్ మీద కామెంట్లు చేస్తూ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రూట్లోకి వచ్చేసారు వైసీపీ వాళ్ళు. వైసీపీ పార్టీకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా లోకేష్ థ్రెట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలుగుదేశం కొన్న క్యాడర్ బలం పరంగా చూసుకున్నా భవిష్యత్తు తరం నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న లోకేష్ని ఇప్పటి నుంచే కనుక అడ్డుకోకపోతే రేపటి రోజున తను ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ ద్వారా తమ మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో లోకేష్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ లోకేష్ని టార్గెట్ చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు. ఒక రకంగా లోకేష్నే ట్యాగ్ చేసి పోస్టులు పెడతా ఉన్నారు. కించపరిచే మార్ఫింగ్ ఫోటోలతోటి లోకేష్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా అబోధ కల్పనలతోటి అసత్య ప్రచారాలతోటి ప్రభుత్వాన్ని లోకేష్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతుందనేది వాస్తవం. ఇక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ సైబర్ క్రైమ్స్ పరంగా కానీ ఈ విషయంలో లోకేష్ కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాజకీయపు విమర్శ వేరు, రాజకీయంగా ప్రభుత్వం ఏదైనా తప్పులు ఉంటే దాన్ని ప్రస్తావించడం వేరు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం వేరు. ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం ద్వారానే 2014-19 మధ్య వైసీపీ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ఆ రోజు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళకున్న వ్యూహకర్తల బలంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మనసుల్ని పొల్యూట్ చేసేయగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న లక్ష్యం సాధించగలిగారు. కానీ ఒకసారి 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా చేసేది విష ప్రచారమే అని చెప్పని వాస్తవాన్ని ప్రజలు రిలీజ్ అయ్యారు. ప్రజలు రిలీజ్ అయిన తర్వాత చివరి నిమిషం వరకు జగన్మోహన్ రెడ్డి గారు తాను నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని తాను పేదల పక్షపాతిని, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుంది అని చెప్పని ప్రజల్లో చిత్రీకరించే ప్రయత్నం చేసినా వాటినేటిని ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చే ఏ మాటకి క్రెడిబిలిటీ లేదని చెప్పని భావనకు ప్రజలు వచ్చేసారు కాబట్టి, అనుభవపూర్వకంగా రిలీజ్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి ప్రజలు ఆ స్థాయి పరాజయం దక్కింది మొన్న. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి తమ రాజకీయ ప్రస్థానం చాటుకోవటానికి ఉన్న ఏకైక మార్గంగా ఇదే షార్ట్ కట్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే ఈ అసత్య ప్రచారాల ద్వారా మాత్రమే మనం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయగలం తప్ప ప్రభుత్వంలో లోపాలని ఆరోగ్యకర రాజకీయం ద్వారా ప్రస్తావించడం ద్వారా, సరైన సహేతుకమైన విమర్శలు చేయడం ద్వారా, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయటం ద్వారా ఒక సుదీర్ఘ రాజకీయ లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచనలో వైసీపీ పార్టీ కొనసాగట్ల. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. జరగని హత్యలు జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారు, జరగని ఆత్మహత్యలు, జరగని దాడులు జరిగినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ శ్రేణులను కానీ కట్టడి చేస్తే రాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన సృష్టించిన విధ్వంస పర్యవసానం అన్ని ప్రమాణాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది. మళ్ళీ తిరిగి రాష్ట్ర బ్రాండింగ్కి తీవ్రంగా ప్రయత్నం, ఆ బ్రాండింగ్ రెస్టోర్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడు పెట్టుబడిదారులు మళ్ళీ రాష్ట్రానికి క్యూ కడతా ఉన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కానీ వేగవంతం అవడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ పరిశ్రమలు గ్రౌండింగ్ అవడానికి తగ్గ వాతావరణం కనపడతా ఉంది. ఉపాధి దక్కుతుంది అని చెప్పని ఆశలో యువత ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్రకోణాన్ని ఖచ్చితంగా ఛేదించి తీరాలి, కట్టడి చేసి తీరాలి, చట్టపరంగా దానికి తగిన చర్యలు తీసుకొని తీరాలి. లేనప్పుడు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది. ఇప్పటికే వలసబాట పడతా ఉన్న రాష్ట్ర యువత వలసలు లేని ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది. 20 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తానని చెప్పని మాకు అష్యూర్ చేస్తుంది. ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో మేము ఓటేస్తున్నామని చెప్పని ఆశగా ఎదురు చూస్తున్న యువత ఆశల్ని నిర్వీర్యం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారినైనా, వాళ్ళ సోషల్ మీడియానైనా, వాళ్ళ సొంత మీడియానైనా
ఈ అసత్య ప్రచారాల విషయంలో చట్టపరంగా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకొని, ఇప్పటికే సాక్షి మీడియా భారతి గారి చేతుల్లో ఉంది, ఆమెని లైబుల్ చేయాలి. ఆమె మీడియా సంస్థల ద్వారా జరిగే ప్రతి తప్పుడు ప్రచారానికి డైరెక్ట్గా ఆమెనే బాధ్యత చేయాలి. చేసి ఆ చర్యలు కనుక ఉపక్రమించి కఠినమైన చర్యలు తీసుకొని రాష్ట్ర బ్రాండింగ్ని, అదే సందర్భంలో ప్రభుత్వ ప్రతిష్టని, ప్రజల నమ్మకాన్ని కాపాడి తీరాల్సిన బాధ్యత అవసరమైతే ఉందనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.